అందరికీ నమస్తే అండి. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం, ఏకపక్ష నిర్ణయాలతో, ఒక రకమైన నియంతృత్వంతో, ఒక రకమైన చీకటి పరిపాలన అందించిన మమతా బెనర్జీ గారు ఓడిపోయి 10 రోజులు అవుతుంది. సో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరి వారం రోజులు అవుతుంది. మరి వారం రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏమేమి నిర్ణయాలు తీసుకుంది? కొన్ని కీలకమైనవి ఉన్నాయండి. ముఖ్యంగా అక్కడ సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సువేందు అధికారికి మమతా బెనర్జీ గారు చేసిన అరాచకాలు, తప్పులన్నీ తెలుసు. ఎందుకంటే మమతా బెనర్జీ గారి ప్రభుత్వంలో ఆయన కూడా కొన్నాళ్ళ పాటు ట్రావెల్ చేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 2014 నుంచి 2011 నుంచి 16 వరకు మంత్రిగా పనిచేశారు. 16 తర్వాత కూడా మంత్రిగా పనిచేసి ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు 2020లో. కాబట్టి ఆయనకు టీఎంసీ వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీ చేసిన తప్పులు, అరాచకాలు, అవినీతి వ్యవహారాలు అన్నింటి మీద ఆయనకు పట్టుంది. సో అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నట్టు చెప్పారు. దాంతోపాటు మరో స్కామ్, ఒకటి కోల్ స్కామ్ను, ఇంకో 2 స్కామ్స్ ఉన్నాయి. మొత్తం మీద 4 స్కామ్స్ మీద ఈ కేసులను ఆల్రెడీ కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. వాటిని సిబిఐకి అప్పగిస్తున్నట్టు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందనమాట. సో ఈ మేరకు ఆల్రెడీ క్యాబినెట్లో చర్చించారు, మంత్రివర్గం డెసిషన్ వచ్చింది, కేంద్రానికి కూడా పంపించారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం. అలాగే పశ్చిమ బెంగాల్లో ఎక్కడికక్కడ అక్రమంగా టోల్ గేట్లు ఉన్నాయి. సో గతంలో అధికార పార్టీ వాళ్ళు నడిపించేవాళ్ళు. అలాగే డ్రాప్ గేట్లు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. సో దీని మీద స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి ఎక్కడెక్కడ అక్రమ టోల్ గేట్లు ఉన్నాయో వాటన్నింటినీ తొలగిస్తున్నారు. ఇప్పటికీ 340కి పైగా టోల్ గేట్లు తొలగించారంట. అలాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. దీని మీద కూడా అలాగే మున్సిపల్ పనుల్లో నాణ్యత లేని నిర్మాణాల మీద ఫిర్యాదులు రావడంతో కాంట్రాక్టర్లకు చెల్లింపులను నిలిపివేశారనమాట. ముందుగా పనుల నాణ్యత పరిశీలించి ఆ తర్వాత బిల్లులు చెల్లిస్తామని చెప్పి దాదాపుగా 18,000 కోట్లకు పైగా బిల్స్ పెండింగ్ పెట్టారు. అలాగే అత్యంత కీలకమైనది ఏంటంటే, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు సుమారుగా 2100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. దీనిలో 640 కిలోమీటర్ల వరకు ఫెన్సింగ్ వేయాల, మిగిలిన అంతా ఫెన్సింగ్ వేశారు. కానీ కొంత భాగం ఫెన్సింగ్ వేయాల. అక్కడ దట్టమైన అటవీ భాగం కావడం అండ్ నదీ గర్భం కొంత ఉండడంతో అంటే అక్కడ ఫెన్సింగ్ వేయడానికి కుదరలేదు అని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ మేము భూమి అడిగాము, మాకు భూమి ఇస్తే మేము ఫెన్సింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం బీఎస్ఎఫ్కి సహకరించడం లేదు. ఆ 600 కిలోమీటర్లకు పైగా ఫెన్సింగ్ లేకపోవడం కారణంగా అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి అనధికారికంగా చొరబాట్లు ఉండేవి అండ్ స్మగ్లింగ్ విపరీతంగా జరిగేది. అక్కడ ఒక నది ఉంది, తీస్తా నది అని ఉందన్నమాట. ఆ తీస్తా నది దగ్గర రాత్రి వేళల్లో సాయంత్రం 6 తర్వాత ఇటు ఇరు దేశాల మధ్య రాకపోకలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కొంతమంది వెళ్తారు నది మార్గంలో, అటు నుంచి ఇటువైపు కూడా కొంతమంది వస్తారు. అక్కడ ఎటువంటి చెక్ పాయింట్ ఉండదు, ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళరు, ఎవరు అక్కడికి అడగరు. సో ప్లస్ కొంతమంది బ్యాగులు తగిలించుకొని వెనక బ్యాగులు వేసుకొని ఇటువైపు విసురుతారు. ఆ బ్యాగులు ఇటువైపు ఉన్న వ్యక్తి ఆ బ్యాగులను పట్టుకొని ఇటు పశ్చిమ బెంగాల్ వైపు వస్తాడు. అంటే ఇదంతా కూడా స్మగ్లింగు, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కొంత అక్రమ చొరబాట్లు ఇవన్నీ విపరీతంగా జరిగాయి. సో దీని కారణంగా నకిలీ పత్రాలు వచ్చాయని, రకరకాల పశువుల అక్రమ రవాణా జరిగిందని, బంగారము, నిషేధిత మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ ఇవన్నీ కూడా విపరీతంగా స్మగ్లింగ్ జరిగేది, ట్రాన్స్పోర్టేషన్ జరిగేది అనేది ఒక ఆరోపణ అన్నమాట. సో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే, మొన్న జరిగిన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం 45 రోజుల్లోగా అక్కడ బీఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి కావాల్సిన భూమి మేము ఇస్తాము, మీరు అది మొత్తం ఫెన్సింగ్ వేయాలి, ఖచ్చితంగా అక్కడ అడ్డుగోడ నిర్మించాలి. సో ఈలోగా పశ్చిమ బెంగాల్లో ఎవరైనా బంగ్లాదేశీయులు ఉంటే, అక్రమ చొరబాటుదారులు ఉంటే వాళ్ళని గుర్తించి డిపోర్టేషన్ చేయాలి. డిడిడి, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ఈ ట్రిపుల్ అంటే 3D కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం అక్కడ చేపట్టింది. డిటెక్ట్ అంటే వాళ్ళని గుర్తించి, డిలీట్ వాళ్ళకి ఏమైనా అక్కడ ఆధార్ కార్డులు ఉన్నా, అడ్రస్ ప్రూఫ్లు ఉన్నా అవి డిలీట్ చేసి, డిపోర్ట్ పంపించేయడం. సో ఈ 3D అనే ప్రోగ్రామ్ని అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 45 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని, చొరబాటుదారుల్ని పూర్తిగా బంగ్లాదేశ్ పంపించి
అక్కడ బార్డర్ నిర్మించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా మంచి ప్రోగ్రాం. సో మమతా బెనర్జీ గారు 15 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆమె మొదటి 5 ఏళ్ళు బాగానే పరిపాలించారు. మొదటి 5 ఏళ్ళు ఇటువంటి వ్యవహారాల జోలికి పోలా. ఆ తర్వాత ఇంకా తను వరుసగా గెలుస్తుండటంతో తనలో ఒక ధీమా వచ్చేసింది. ఒక నియంతృత్వం నిద్రలేచింది. ఒక చీకటి సామ్రాజ్యం నిద్రలేచింది. అందుకే ఒకప్పుడు మంచి వెలిగి ఇది జీడిపిలో కానీ, పెర్ క్యాపిటాలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామిక ఉత్పాదనలో కానీ అగ్రగామిగా ఉన్న పశ్చిమ బెంగాల్ అండ్ ఆ రాష్ట్ర రాజధాని ఇప్పుడు కిందకు వెళ్ళిపోయాయి. నేరాలకు, చీకటి నేరాలకు, అత్యాచారాలకు, నిషేధిత మాదక ద్రవ్యాలకు, గన్ కల్చర్కు ఆ రాష్ట్రం వేదిక అయిపోయింది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గన్ కల్చర్ తగ్గింది, కానీ పశ్చిమ బెంగాల్లో గన్ కల్చర్ పెరిగింది. దానికి కారణం ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న ఫస్ట్ పని, మంచి పని, అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి అక్కడ బార్డర్ని మొత్తం కట్టుదిట్టం చేసి అక్రమంగా చొరబాటుదారులను మొత్తాన్ని డిపోర్ట్ చేయడం అనమాట. సో ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.